బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోరం చోటు చేసుకుంది. చెక్కపల్లి పరశురాం అనే వ్యక్తిని గొడ్డలతో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. పాత కక్షలతో పరశురాంను హత్య చేశాడు బైరెడ్డి అంటూ తెలుస్తోంది. హత్య తానే చేశానంటూ సోషల్ మీడియాలో బైరెడ్డి పోస్ట్ చేశాడు. రక్తంతో ఉన్న గొడ్డలి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు బైరెడ్డి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. బైరెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చా? రిక్వెస్ట్ ఒకసారి డిస్టర్బింగ్ విజువల్ కి సంబంధించిన స్ట్రిప్ ప్లే చేద్దాం. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోరానికి సంబంధించి చెక్కపల్లి పరశురాం అనే వ్యక్తిని గొడ్డలతో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. పాత కక్షలతో పరశురాంను హత్య చేశాడు బైరెడ్డి. ఈ కథనానికి సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్లోకి వెళ్లే కన్నా ముందు ఒకసారి అక్కడ ఏం జరిగింది, తనేమన్నాడో చూద్దాం. బైరెడ్డి అంటే ఏంటిదో విడిచిపెట్ట ఏ ఒక్కనిస్తాం. సోషర్రా బైరెడ్డి అంటే ఏంటిదో విడిచిపెట్ట ఏ ఒక్కనిస్తాం. సోషర్రా రైట్. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చాడు ఏకంగా. హత్య చేసిన తర్వాత ఆ వార్నింగ్ కి సంబంధించి ఇంతకీ నేపథ్యంలో ప్రస్తుతం బైరెడ్డి ఎక్కడ ఉన్నాడు, బైరెడ్డి పట్టుకున్నారా లేదా ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజ్ కుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఎన్ని గంటల ఘటన జరిగింది? ప్రస్తుతం బైరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మనం చూసినట్లయితే 7-7:30 ప్రాంతంలో వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రంగా అయితే వెలుగొందుతుంది. ఇక్కడైతే ఇటువంటి ఘటనలు అయితే ఈ మధ్య తరచూ చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసినట్లయితే ఒక డ్రైవర్ గా అయితే తను పనిచేస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో అయితే వీరిద్దరు ముగ్గురు కలిసి అయితే మద్యం సేవించడం జరిగింది. 7-7:30 ప్రాంతంలో అయితే అతి దారుణంగా కత్తులు కావచ్చు గొడ్డలతో అయితే నరికి చంపిన ఘటన అయితే ప్రస్తుతం అయితే అందరినీ కలిసివేసింది. ఎంతో భయానక దృశ్యాలు సైతం మనమైతే చూడొచ్చు. ఇక కొంత రక్తం మరకల్లో పడి ఉన్నటువంటి మృతుడిని అయితే కొంత బతుకున్నాడన్న కోణంలో అయితే కొంత హాస్పిటల్ తరలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్లేలోపే తనైతే మరణించడం జరిగింది. వేములవాడ ఫంక్షన్ హాల్లో చెక్కపల్లి పరశురాం అనే వ్యక్తిని అయితే గొడ్డలతో అయితే నరికి చంపడం జరిగింది. బైరెడ్డి అంటే ఏంటో చూసారా అంటూ సైతం ఒక వీడియో అయితే వైరల్ గా మారిన పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. మనమైతే వేములవాడ పరిసర ప్రాంతాల్లో అయితే ఆ వీడియో చంపిన తర్వాత తనైతే ఒక వీడియో సైతం చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో సైతం దాన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ చూసిన తర్వాత సైతం కొంతవరకు అయితే భయానక దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. గుడ్డలతో నేను బైరెడ్డిని రక్త మరకలు చూసారంటూ సైతం ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది. పాత కక్షల హత్యకు కారణం అనేది ప్రస్తుతం అయితే కొంతమంది అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే భయానక దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంబంధించి అయితే కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించి కొంత ఎందుకు హత్య చేశాడు అనే అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది? కేవలం పాత కక్షల కారణమా, లేకపోతే ప్రధానంగా ఏ అంశాన్ని భావించడం జరుగుతుంది? ప్రధానంగా ఏం కారణం ఏమిటంటే పోలీసులు భావిస్తున్నారు ఇక్కడ? అంటే ప్రస్తుతం అయితే వేములవాడ ప్రాంతంలో ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. కొంత పాత కక్షలు కావచ్చు, అంతేకాకుండా కొంత అక్రమ సంబంధాలు అన్న కోణంలో సైతం కొంత ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది సచిన్. కానీ ఏదేమైనప్పటికైతే పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ జరిపిన అనంతరం అయితే ఇదైతే తేటతెల్లం అయితే అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే మృతునైతే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిగా తరలించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. ఎవరైతే నిందితులు ఉన్నారో తనైతే కొంత పరారీలో ఉన్నట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. తనతో పాటు అయితే మరికొంత ఇద్దరు ఉన్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. ముగ్గురు కలిసి 2 గొడ్డలు ఒక కత్తితో అయితే హత్య చేసినట్లయితే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి అయితే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక పూర్తి వివరాలు అయితే ఆరా తీశారు. మృతుని అయితే డెడ్ బాడీ అయితే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది. సచిన్ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని మేము భావించలేదు, తాగుదామని అయితే తీసుకెళ్లారు, తాగుతున్నారు. ప్రస్తుతం అయితే ఒక కాంగ్రెస్ సంబంధించి ఒక నాయకుడికి కావచ్చు, అదే కాకుండా వీళ్ళ దగ్గర అయితే పనిచేస్తున్నారంటూ సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎవరైతే మృతుడు ఉన్నాడో తను ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపలు అయితే తెలుస్తాయి సచిన్. అంటే ప్రస్తుతాన్ని నిందితుడికి సంబంధించి ఏమైనా క్లూని సంపాదించారో పోలీసులు? ఎక్కడున్నారో లేకపోతే ఎటువైపుగా వెళుతున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఇంకా దానికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. మేమైతే ఎంక్వైరీ చేస్తున్నామంటూ అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే రావడం జరిగింది. తనతో పాటు మరో ఇద్దరు అయితే అక్కడి నుంచి అయితే పరారైనట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ గ్యాప్ లో తను చంపిన వెంటనే తనైతే ఒక
వీడియో సైతం చేయడం జరిగింది, కొంత సోషల్ మీడియాలో ప్రచారం సైతం చేయడం జరిగింది, కొంత భయానక దృశ్యాలను అయితే సృష్టించడం జరిగింది. ఎందుకంటే తను చేసిన తర్వాత మరికొందరిని భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఎవరిని వదలను అంటూ సైతం ఒక వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మరికొందరు సైతం ఈ సంఘటనలో ఉన్నట్టయితే మనమైతే భావించవచ్చు. ఎందుకంటే ఒక మృతునితో పాటు ఎవరిని వదలను అంటూ సైతం తనైతే వెల్లడించడం జరిగింది. అంటే ఎవరిని వదలను అంటే ఇప్పుడు మృతునితో పాటు మరికొంతమంది సైతం ఈ ఘటనలో ఉన్నట్టయితే మనమైతే భావించడం జరిగింది. ఏమైనా పాత కక్షల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం జరిగింది, ఎవరిని వదిలిపెట్టను అంటూ కూడా బైరెడ్డి చెప్తున్నట్టు ఆ కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తులకి అంటే ఈ బైరెడ్డికి సంబంధించి అటువంటి వార్నింగ్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇటు మృతుడి సన్నిహితులు ఏమంటున్నారు, అంటే ఎవరెవరు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు? అయితే వారికైతే ఏ విషయం అయితే తెలియదు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే వారికైతే ఏ విషయం తెలియదు. మనమైతే వారిని అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేసాం కానీ వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక వారైతే ఏరియా హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. మనం సైతం వారి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే పూర్తిగా డోర్ లాగున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక అంటే కొంత అక్రమ సంబంధం ఉందంటూ సైతం కొంత వేమవారిలో అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియస్తుంది. పోలీసులు అయితే ఇంకా దాన్ని తేడ తెల్లం చేయాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొందరు సైతం ఈ కేసులో ప్రధానంగా ఉన్నట్టయితే మనం భావించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి తను సైతం కొంత గంజాయి సేవిస్తారు అంటూ సైతం ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ గంజాయి మత్తులో కొంత యువత అయితే పెడదారి పడుతున్నారు, ఈ కోణంలోనే హత్య జరిగి ఉంటుందంటూ సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది సచిన్. రాజ్ కుమార్, మృతుడి కుటుంబం ఏమంటోంది, ఎటువంటి అంశాన్ని ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది? మృతుడి కుటుంబం అయితే అసలు వారికి అసలు ఇలా జరుగుతుందని అయితే మేమైతే భావించలేదు. అసలు ఎవరైతే నిందితులు ఉన్నారో వారైతే దానికి తెలియదు అంటే అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని భావించలేదు. మా చెక్కపల్లికి సంబంధించినటువంటి పరశురామ్ అయితే చాలా మంచివాడు, సెన్సిటివ్, తన పని ఏదో తను చేసుకుంటూ పోతాడు, ఇటువంటి వాటిలో అయితే జోక్యం చేసుకోడు. అయినప్పటికీ సైతం మా అబ్బాయిని అయితే చంపారు అంటూ సైతం వారి కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికైతే అమాయకుని అయితే చంపాడు అంటూ సైతం ఒక కోణంలో సైతం వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ సైతం ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలి, వారిని సైతం అలాగే చేయాలి, వారిని సైతం చంపేయాలంటూ సైతం వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైనప్పటికీ ఘటనకు సంబంధించి అయితే కొంత భయానక దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ మధ్య చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర సైతం ఇటువంటి ఘటనలు అయితే పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరికైతే భయానక ప్రదేశంలో అయితే ఉంటున్నామంటూ సైతం ఒక భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక శాంతినగర్ సంబంధించి కావచ్చు, ముగ్గురిపై అయితే కత్తిపోట్లు కావచ్చు, అంతేకాకుండా ఎల్లారెడ్డిపేటలో సైతం ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రుద్రంగిలో సైతం ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వేములవాడ సైతం ఇటువంటి ఘటనలు అయితే రోజు ఒక ఘటన అయితే చోటు చేసుకునేది. దీనిలో భయంగా అయితే జీవనం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ రాజ్ కుమార్, మొత్తంగా అయితే మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోరానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోరం చోటు చేసుకుంది. చెక్కపల్లి పరశురామ్ అనే వ్యక్తిని గొడ్డలతో నరికి హత్య చేయడం జరిగింది. పాత కక్షలతో పరశురామ్ను హత్య చేశాడు బైరెడ్డి అంటూ అక్కడ వీడియో బట్టి మనకు అర్థమవుతోంది. హత్య తానే చేశానంటూ సోషల్ మీడియాలో బైరెడ్డి పోస్ట్ చేశాడు. రక్తంతో ఉన్న ఆ గొడ్డలికి సంబంధించి ఆ వీడియోను అక్కడ చూపిస్తూ, ఇన్ఫాక్ట్ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు బైరెడ్డి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. బైరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, ఇంకా ఎవరైనా వెనకాల ఉన్నారనే కోణం, ఇన్ఫాక్ట్ ఈ విచారణలో భాగంగా ఇంకా ఎవరైనా ఇతరు వెనకాల ఉన్నారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. విడిచిపెట్ట ఏ ఒక్కనిస్తాం సోషర్రా బైరెడ్డి అంటే ఏంటిదో విడిచిపెట్ట ఏ ఒక్కనిస్తాం సోషర్రా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్